స్టార్ టీవీ స్పెషల్ న్యూస్ నేను నీరజ. కాంగ్రెస్ పార్టీ మెదక్, కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. పార్టీ ఇంటర్నల్ గా నిర్వహించిన సర్వేలో ట్రయాంగిల్ ఫైట్ ఉన్నట్లు తేలింది. దీంతో ఏఐసిసి ఆదేశాలతో రాష్ట్ర నేతలు రంగంలోకి దిగారు. కేసీఆర్ సెంటిమెంట్ గా భావించే ఈ రెండు లోక్సభ నియోజకవర్గాల్లో గెలుపొందాలని భావిస్తోంది. మెదక్, కరీంనగర్ ఈ రెండు స్థానాల్లోనూ బలమైన ప్రత్యర్థులు ఉండటంతో పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో మూడు పార్టీల్లో హోరాహోరీగా పోటీ సాగుతోంది. బీఆర్ఎస్, బీజేపీ ప్రభావం చూపే ఈ సెగ్మెంట్లలో కాంగ్రెస్ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోంది. గ్రౌండ్లో ఉండే లీడర్లందరికీ కాంగ్రెస్ కండువా కప్పేయాలని ఆలోచిస్తోంది. ఇప్పటికే మెదక్కు నీలం మధు ముదిరాజును అభ్యర్థిగా ప్రకటించగా నేడు రేపు కరీంనగర్కు క్యాండిడేట్ను ప్రకటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర పార్టీ వివిధ సర్వేలు, స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదనల్లో ప్రవీణ్ రెడ్డి పేరు కీలకంగా రాగా తాజాగా తీన్మార్ మల్లన్న పేరును కూడా పరిశీలిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. బీసీ నేతలకు ఇస్తే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం కొనసాగుతోంది. మొత్తంగా కరీంనగర్ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. మెదక్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున నీలం మధు ముదిరాజ్ రేసులో ఉండగా బీజేపీ నుండి రఘునందన్ రావు, బీఆర్ఎస్ నుండి మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి పోటీలో నిలబడ్డారు. రఘునందన్ రావుకు గతంలో దుబ్బాక ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశాడనే పేరు ఉంది. ఉమ్మడి మెదక్లో ప్రతి నియోజకవర్గంతోనూ సత్సంబంధాలున్నాయి. ఇవి ఆయనకు ప్లస్ అయ్యే అవకాశం ఉన్నదని చర్చ జరుగుతోంది. ఇక వెంకట్రామిరెడ్డి గతంలో ఉమ్మడి మెదక్కు కలెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ప్రతి గ్రామాన్ని సంపూర్ణంగా స్టడీ చేయగా రిలేషన్స్ సైతం ఉన్నాయి. ఇప్పటికీ అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ నుండి రంగంలోకి దిగిన నీలం మధు ముదిరాజ్కు ఉమ్మడి మెదక్తో సంబంధం ఉన్నప్పటికీ అన్ని నియోజకవర్గాల్లోనూ సంపూర్ణమైన రిలేషన్స్ లేవని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థి కంటే తమ పార్టీ అభ్యర్థి పాపులారిటీలో కాస్త తక్కువని పార్టీ నేతలు ఇంటర్నల్ గా చర్చించుకుంటున్నారు. అయితే వేవ్ ద్వారా గెలవచ్చనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. మెదక్ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఉండగా ఇందులో మెదక్ అసెంబ్లీ తప్ప మిగతా 6 చోట్ల ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. దీంతో ఈ సీటును పక్కా పొందవచ్చనే నమ్మకంతో బీఆర్ఎస్ ఉంది. గతంలో ఇక్కడి నుండే ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచారు. ఇప్పుడు ఆయన ప్రభావంతోనూ బీఆర్ఎస్ కు మైలేజ్ వస్తుందని నేతల నమ్మకం. రాష్ట్ర ప్రభుత్వం తన పవర్ తో ఇంటర్నల్ పాలిటిక్స్ చేసినా సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల ఓట్లతో తమ అభ్యర్థి బయటపడే ఛాన్స్ ఉన్నదని ఓ నేత తెలిపారు. గతంలోనూ ఈ 2 నియోజకవర్గాల ఓటర్లే బీఆర్ఎస్ అభ్యర్థికి ఎక్కువ మద్దతు పలికారని తెలుస్తోంది. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతో పోల్చితే కాంగ్రెస్ క్యాండిడేట్ కాస్త తక్కువ పాపులారిటీతో ఉండొచ్చని పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతోనే ఇంటర్నల్ సర్వేలోనూ ప్రత్యర్థి పార్టీలతో పోల్చితే కాంగ్రెస్ కు తక్కువ గ్రేడ్ వచ్చినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. కరీంనగర్లో ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఫస్ట్ రేస్లో ఉండగా బీఆర్ఎస్ వినోద్ కుమార్ సెకండ్ ప్లేస్లో ఉన్నట్లు గుర్తించారు. ఇక కాంగ్రెస్ పార్టీ థర్డ్లో ఉన్నదని స్వయంగా ఆయా పార్టీల నేతలు వెల్లడిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్కు కేడర్ బలంగా ఉంది. ఓసారి ఎంపీగా గెలిచిన అనుభవమూ ఉంది. బోయిన్పల్లి వినోద్ కుమార్ తనదైన శైలితో చక్రం తిప్పుతున్నారని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన తర్వాత జరిగే క్యాంపెయిన్ ని బట్టి గెలుపోటములు డిసైడ్ అవుతాయని కరీంనగర్ లోకల్ నేతలు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ వేవ్ కొనసాగితే బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల ఓట్లు గల్లంతయ్యే ఛాన్స్ కూడా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. పైగా తాము 14 సీట్లు పక్కా గెలుస్తామని చెబుతున్న కాంగ్రెస్ మెదక్, హైదరాబాద్, కరీంనగర్లపై అనుమానం వ్యక్తం చేయడం విశేషం. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల
ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.